హాయ్ అండి. నేను మీ వేణు. వెల్కమ్ బ్యాక్ టు వేణు వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఉద్ది వడ. గ్రైండర్‌లో వేసిన పిండితోనే కాదు, మిక్సీలో పట్టిన పిండితో కూడా మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు. వడ అనేది పైన క్రిస్పీగా, లోపల స్పాంజ్ లాగా, అలాగే రౌండ్‌గా వచ్చే విధంగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వీటికి కొన్ని టిప్స్ ఉన్నాయి. వాటిని ఫాలో అవుతూ చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మన ఛానల్‌లో బ్రేక్‌ఫాస్ట్ ఐటమ్స్ కూడా ఉన్నాయండి. ఇడ్లీ, కట్టె పొంగల్, ఉగ్గాని బజ్జీ కూడా ఉంది. వాటి లింక్‌ని నేను ఎండ్ స్క్రీన్‌లో ఇస్తాను. ప్లీజ్ తప్పక చూడండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? ఈ వడ కోసం ముందుగా ఇలా మినపగుళ్ళని తీసుకోవాలి. ఇలా గుండ్లు తీసుకోవడం వల్ల ఒదుగు అనేది చాలా బాగా వస్తుంది. ఒక 2-3 సార్లు క్లీన్ చేయండి. తర్వాత కొన్ని వాటర్ వేసి నానబెట్టండి. ఇవి కనీసం ఒక 5 గంటల సేపు అయినా నానాలి. ఈ మినపగుళ్ళు ఎంత బాగా నానితే మనకు వడ కూడా అంత సాఫ్ట్గా ఫ్లఫీగా వస్తుంది. చూడండి, ఇక్కడ పప్పు అనేది చాలా బాగా నానింది. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ అంతా స్ట్రెయిన్ చేయండి. ఇప్పుడు ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక 2-3 ఇంచుల వరకు అల్లం ముక్కల్ని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత కారానికి సరిపడా పచ్చిమిర్చిని కూడా వేయండి. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేయండి. ఇప్పుడు వేస్తే సాల్ట్ అనేది పిండిలోకి బాగా కలుస్తుంది. ఇప్పుడు వీటిని కోర్సుగా బ్లెండ్ చేయండి. తర్వాత మినపగుళ్ళు కూడా వేస్తాం కాబట్టి అప్పుడు పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మిక్సీ జార్లోకి మినపగుళ్ళు ఎన్ని సరిపోతాయో అన్ని సరిపడా వేయండి. చాలామంది ఇక్కడ ఒక మిస్టేక్ చేస్తుంటారు. అదేంటంటే ఈ మినపగుళ్ళతో పాటు ఎక్కువ వాటర్ వేసి మిక్సీ పడుతుంటారు. అలా చేయడం వల్ల పిండి అనేది బాగా లూజ్ అయిపోతుంది. వడల షేప్ అనేది సరిగ్గా రాదు. ఇక్కడ పిండి అనేది లూజ్ అవ్వకుండా ఉండాలంటే నేను ఒక టిప్ చెప్తాను. ఆ టిప్ని ఫాలో అవ్వండి. ఫస్ట్ టిప్ వచ్చేసి మిక్సీ జార్లోకి మినపగుళ్ళు అనేవి ఫుల్గా వేయకూడదు. గ్యాప్ అనేది చాలా ఉండాలి. సెకండ్ టిప్ వచ్చేసి ఐస్ క్యూబ్స్. ఇవి కూల్గా ఉండడం వల్ల పిండి అనేది అంత లూజ్ అవ్వదు. ఇక్కడ మినపగుళ్ళ క్వాంటిటీని బట్టి ఐస్ క్యూబ్స్ అనేది పెంచుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఐస్ క్యూబ్స్ లేనట్లయితే చల్లగా ఉన్న కూల్ వాటర్ని 1 స్పూన్ లేదా 2 స్పూన్ల వరకు కూల్ వాటర్ని తీసుకొని వేసుకుంటే సరిపోతుంది. వీటిని మిక్సీ పట్టేటప్పుడు మధ్య మధ్యలో స్పూన్తో కలుపుకుంటూ మాత్రమే మిక్సీ పట్టుకోవాలి. అవసరమైతే 1 స్పూన్ వరకు కూల్ వాటర్ని యాడ్ చేయండి. చూడండి, ఇక్కడ బ్యాటర్ అనేది ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి వేయండి. మిగతా మినపగుండ్లు ఉన్నాయి కదా, వాటిని కూడా ఈ విధంగానే అండి. ఇలా మిక్సీ జార్లోకి మినపగుండ్లు వేసుకున్న తర్వాత ఈ మినపగుండ్లకు సరిపడా ఉప్పు అలాగే ఐస్ క్యూబ్స్ వేసుకొని వీటిని కూడా మెత్తగా పేస్ట్ చేయండి. ఈ బ్యాటర్ని కూడా ఇందులోకి వేయండి. పచ్చిమిర్చి, అల్లం అనేది ఒక్కసారి వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి సన్నగా తురిమిన కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, ఒక 2 స్పూన్ల వరకు పచ్చి కొబ్బరి తురుము వేయండి. చాలా బాగుంటుంది. అలాగే 1 స్పూన్ వరకు జీలకర్ర, అలాగే 1 స్పూన్ వరకు మిరియాలు అనేవి కొంచెం కచ్చాపచ్చగా దంచుకోండి. ఇప్పుడు ఇవన్నీ ఈ పిండిలోకి బాగా కలిసిపోవాలి. తర్వాత పిండిని ఒకే డైరెక్షన్లో కలుపుకుంటూ ఉండాలి. ఒకవేళ ఇక్కడ బ్యాటర్ అనేది లూజ్ అయినప్పుడు కొన్ని అటుకులు తీసుకొని వాటిని మెత్తగా పౌడర్ చేసి ఒక 2 స్పూన్ల వరకు మాత్రమే ఇందులోకి యాడ్ చేయాలి. 2 స్పూన్ల కంటే ఎక్కువగా అటుకుల పౌడర్ని యాడ్ చేస్తే ఇక్కడ టేస్ట్ అనేది మారిపోతుంది. అలాగే పిండి లూజ్ అయినప్పుడు ఉల్లిపాయలని స్కిప్ చేయొచ్చు. అటుకుల పౌడర్ని ఇష్టపడిన వారు ఎవరైనా ఉంటే ఈ విధంగా కూడా చేయొచ్చండి. ఈ పిండిని 1 గంట వరకు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఈ పిండిని ఒక 4 to 5 మినిట్స్ వరకు ఒకే డైరెక్షన్లో కలుపుతూనే ఉండాలి. అప్పుడే ఎయిర్ అనేది ఫామ్ అయ్యి మనకు వడలు అనేవి క్రిస్పీగా, ఫ్లఫీగా చాలా బాగా వస్తాయి. ఇక్కడ ఈ బ్యాటర్ని కరెక్ట్గా కలిపామా లేదని ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. ఒక బౌల్లోకి కొన్ని వాటర్ తీసుకొని కొంచెం పిండిని అందులోకి వేస్తే వెంటనే అది పైకి వచ్చిందంటే మనం పిండిని పర్ఫెక్ట్గా బాగా కలుపుకున్నామని అర్థం. ఇలా ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని అరచేతిని మొత్తం వాటర్తో తడుపుకోవాలి. ఇలా చేయడం వల్ల పిండి అనేది చేతికి టచ్ అవ్వకుండా ఆయిల్లో ఈజీగా డ్రాప్ చేయొచ్చు. ఈ పిండిని ఒక సైడ్ నుంచి ఇలా తీసుకొని చేతి వేళ్ళ మీదనే రౌండ్గా వచ్చే విధంగా చేసుకున్న తర్వాత బటన్ వేల్తో ఇలా హోల్ పెట్టండి. చూడండి, ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్లోకి మెల్లగా డ్రాప్ చేయండి. అన్నీ ఒక్కొక్కటిగా డ్రాప్ చేసిన తర్వాత వెంటనే కదపకూడదండి. కాసేపటి తర్వాత కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కదా, అప్పుడు ఒకసారి టర్న్ చేయాలి. ఇక్కడ హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ మీరు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేస్తే పైన కలర్ వస్తుంది కానీ లోపల సరిగ్గా ఉడకదు. చూడండి, ఈ విధంగా కలర్ వచ్చింది కదా. ఇప్పుడు వీటిని పక్కకు తీయండి. ఇలా చేతి వేళ్ళ మీద వడ చేయడం కష్టమైతే 2 మెథడ్స్ ఉన్నాయండి. ఆ 2 మెథడ్స్ని ఫాలో అవ్వండి. ఫస్ట్ మెథడ్ వచ్చేసి ఇప్పుడు ఒక గరిటె తీసుకొని వాటికి కొంచెం వాటర్ అనేది అప్లై చేయండి. ఇప్పుడు కొంచెం పిండిని తీసుకొని చేతి వేళ్ళ మీద కొంచెం రౌండ్గా చేసిన తర్వాత ఇలా వీటి మీద పెట్టేసి ఇలా స్ప్రెడ్ చేయండి. తర్వాత ఒక హోల్ పెట్టి మెల్లగా ఆయిల్లోకి డ్రాప్ చేయడమే. ఇప్పుడు సెకండ్ మెథడ్ అండి. ఇలా ఒక పెద్ద గ్లాస్ తీసుకోండి. ఒకసారి బోర్లించండి. బోర్లించిన తర్వాత వాటర్ అనేది అప్లై చేసి కొంచెం పిండిని తీసుకొని ఇలా చేతి వేళ్ళ మీద రౌండ్గా చేసి తర్వాత గ్లాస్ మీద పెట్టి స్ప్రెడ్ చేసిన తర్వాత సేమ్ హోల్ పెట్టేసి ఆయిల్లోకి డ్రాప్ చేయండి.
ఈ 2 మెథడ్స్ అనేవి కూడా చాలా ఈజీగా ఉన్నాయి కదండి. వెంటనే వీటిని కదపకుండా కాసేపటి తర్వాత కలర్ చేంజ్ అవుతుంది. అప్పుడు ఒకసారి టర్న్ చేయండి. ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత పక్కకు తీయండి. మిగతా పిండి ఉంది కదా, ఈ విధంగానే చేసుకోవాలి. కొన్ని బ్యాచెస్గా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, వడ అనేది తయారైంది. ఈ వడ అనేది సాంబార్ లెగ్ కానీ, కొబ్బరి చట్నీ కానీ, లేకపోతే అల్లం చట్నీకి కానీ ఎందులోకైనా చాలా బాగుంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ లేకపోతే ఈవినింగ్ స్నాక్గా కూడా తీసుకోవచ్చు. చూడండి, ఇక్కడ పైనేమో క్రిస్పీగా లోపలేమో స్పాంజ్ లాగా చాలా బాగుంది కదా. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.